చలో అందరికీ శరణార్థులలో వాగ్బక్రీటి సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రా అరుళ్ళు అయ్యాల్టి మోక. ఎవరైతే అందులో అధికార పక్షం ఉంటే ఒక తీరుగుంటుంది, ప్రతిపక్షం ఉంటే ఒక తీరుగుంటుంది. మేమేలినప్పుడేమో ముద్దుగుంటుంది, మీరేలినప్పుడేమో ముద్దుగుండదు అన్నట్టు ఇవాళ కవిత కూడా గదే మాట్లాడుకొచ్చింది అనుకో రాజురి. ఇక టీఎస్పీఎస్పీ మీద మాట్లాడుకుంటా మహేందర్ రెడ్డిని వెంటనే ఇక విచారణ చేపట్టాలి, ఆయన తీసేయాలి, ఎందుకులా ఆయన గట్టెట్లుంటుంది నడుస్తుంది. అట్లా ఈ కాంగ్రెస్ సర్కారు చేస్తున్న చక్కదనం ఏమన్నా ముద్దుగున్నదా అని సరిపోని అరుచుకొచ్చింది అనుకో రాజురి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ డ్యూటీ ప్రతిపక్షం కదా, వెంటనే అడుగుతుండాలి కదా. మరి అడగకపోతే ఎట్లా నడుస్తుందిలా? అధికార పక్షంలో ఉంటే ఆలోచనలు చేస్తాము, ప్రతిపక్షంలో ఉంటే పరిపాలిస్తున్న వాళ్ళ మీద ఆలోచన చేస్తాము. అగో గదే అన్నట్టు మొత్తం మీద ఇప్పుడు టీఎస్పీఎస్పీ మీద మాట్లాడుకొచ్చింది కవిత. మరి ఆ ముచ్చట మీదకి వెళ్ళి ఇవాళ ఎట్లా జరుగుతుంది ఏం సంగతి అనేది ఒక చూసుకుందాం రారి. ఏ గట్టెట్లా నియమిస్తారు? ఇది సక్కమైన పద్ధతి కాదే కాదు. ఎమ్మటిని ఆయన తీసేయాలా? ఆయన మీద మస్తుగా ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు మస్తుగా ఉన్నాయని చెప్పి మస్తుగా గరమైతున్నది కదనుల్లో టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని జల్దీనే తీసేయాలని చెప్పి ఎమ్మెల్సీ కవిత గీ తీరుగా డిమాండ్ చేసింది గమాండిగా. ఇక ఆయన మీద అవినీతి ఆరోపణలు బాగానే ఉన్నాయి. ఈ ముచ్చట మీద జల్దీనే గవర్నర్ కలుస్తా అని తెలుపుకొచ్చింది. మాజీ డీజీపీ మీద జ్యుడిషియల్ విచారణ జరపాలా, మహేందర్ రెడ్డి మీద రేవంత్ రెడ్డి గతంలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడిండు అని గుర్తుకు చేసింది. మరి టీఎస్పీఎస్సీలా ఆంధ్ర వ్యక్తిని సభ్యుడిగా నియమించారని ఆరోపించిందుల్లా. రాజకీయ నేపథ్యం ఉన్న పాల్వాయి రజనిని మెంబర్ లెక్క ఎట్లా నియమిస్తారు? రాజకీయ సంబంధం ఉన్నోళ్లను కమిషన్ సభ్యులుగా నియమించమని సీఎం చెప్పిండు కదా అని మస్తుగా మండిపడ్డది. ఇక మరి మీరున్నప్పుడైతే మంచిగానే నడిచిందమ్మా టీఎస్పీఎస్సీ, పెట్టిన పరీక్షలని శుద్ధంగా నడిచినాయని పబ్లికానికి వస్తున్నారు ఈమె మాట ఇన్నోళ్ళంతా, నేను కాదు. ఇక కావాలంటే కవిత మాటలు మీరే ఇనుండ్రి. మహేందర్ రెడ్డి గారని మాజీ డీజీపీ గారు ఉన్నారు. ఆయనను పట్టుకొని ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భయంకరమైనటువంటి పద్ధతిలో ఒక ఆడపిల్లగా నేను ఉచ్చరించడానికి వీల్లేనటువంటి మాటలు కూడా ఆనాడు మహేందర్ రెడ్డి గారిని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మరి అటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు డీజీపీగా పనిచేసినటువంటి వ్యక్తిని, బీఆర్ఎస్ తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలలో పాత్ర ఉన్నటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ టీఎస్పీఎస్సీ చైర్మన్గా మీరు చేయడం జరిగింది. ఆనాడేమన్నారు? కేసీఆర్ గారు ఎవరన్నా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేశారు. ఇప్పుడు మీరు అదే చేస్తూ ఉన్నారు. ఇవాళ నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, తక్షణమే మహేందర్ రెడ్డి గారిని టీఎస్పీఎస్సీ చైర్మన్గా తొలగించాలి, జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆయన మీద వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇదే డిమాండ్తోని త్వరలో గవర్నర్ గారిని కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. అదే చూసినారులా గదన్నట్టు కథ. ఇక ఓ తీరుగా నిప్పులు జరిగింది కదా. ఇక గవర్నర్ని కూడా కలుస్తా, ఈ ముచ్చటేదో తెలుస్తా. ఇక మొత్తం మీద జల్దీ ఆయన తీసేస్తేనే మంచిగుంటది. ఇక లేకపోతే ఎట్లుంటదో ఎరకనే కదా. ఈయన మీద అవినీతి ఆరోపణలు మస్తుగున్నాయి, ఎట్లా పెడతారు గట్లా అని గీ తీరుగా గరమైందిలా. జగనాలకు ఏపీలో ఏం చేతన అవుతుంది అంటే అక్రమ అరెస్టులు చేతన అవుతుంది. చేతగాంది ఏంటంటే అభివృద్ధి చేసుడు చేత కాదు. ఇక చేతన ఏదేంటంటే అక్రమంగా ఎవరైనా మాట్లాడారనుకో వాళ్ళ మీద దౌర్జన్యాలు చేతన అవుతాయి. ఏమైంది కాకాకి చేస్తానంటే అంటేనేమో గసంటివి చేత కాదు. ఇక ఈసొంటి ఆయన ఏపీని ఏం లేకుండా అభివృద్ధి చేస్తా ముందరికి తీసుకుపోతా అంటే అవుతుంది అని చెప్పి ఇక హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య బాబు గట్టిగానే అనుకొచ్చిండు అనుకో రాదురి. ఇక అంతేనా, ఆయన సమక్షంలో గాలిపంక పార్టీ వాళ్ళు కూడా కొంతమంది ఈ గాలిపంక పార్టీ కండువ మాకొద్దని గాలికి వదిలేసి తెలుగుదేశం పార్టీ కండువగా అప్పుకున్నారు అనుకో రాదురి. ఈయనతో అయ్యేది లేదు పోయేది లేదా, నమ్ముకున్నందుకు నానబెడితే మొత్తం పుచ్చిబుర్రెలో ఈ కూర్చున్నాం, మాతో ఏది కాదు ఈ గాలిపంక పార్టీతో అని మొత్తుకొని ఇక గాలిపంక పార్టీ వాళ్ళందరూ కలిసి మూకుమ్మడిగా టీడీపీ పార్టీలో చేరు. ఇక అదే మాట మీదకి వెళ్ళి బాలకృష్ణ కూడా సరిపోని నడుచుకొచ్చిండు అనుకో రాదురి. మరి ఒకటా రెండా ఎట్లుంటది వాళ్ళు కూడా చూసి ఎట్లా మాట్లాడుతారు ఈ నూరి. ఈ పాలనలో ఒక్కోళ్ళన్న సక్కమైన పాలన అన్న రజగ్గులు. ఎప్పుడు చూసినా బెదిరింపులు, దోసుకునుడు, దాసుకునుడు గివి తప్ప ఇంకొకటి ఉన్నదా నీ పాలనలా అని మస్తుగా గరమైండు గాలిపంక పార్టీ సర్కారు మీద, అటు జగ్గుల మీద. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుడు సాతగాని జగనాలు సర్కారుకి బెదిరింపులు, దోసుకునుడే ఇక పనిగా మారిందని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చెప్పుకొచ్చిండులా. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ దౌర్జన్యాలు, అక్రమాలకు పాల్పడినోళ్ల మీద ఇక చర్యలు గట్టిగానే తీసుకుంటామని స్పష్టం చేసిండు. ఇక నిధుల కోసం సర్పంచులు అన్ని చలో అసెంబ్లీ అని చెప్పి వస్తే ఇక పోలీసుల చేత అనగదొక్కే ప్రయత్నం మస్తుగా చేసిండ్రు. ఈ పోలీసులు మరి గాలిపంక పార్టీకి పనిచేస్తున్నారో, జనాలకు పనిచేస్తున్నారో, జగ్గులకు పనిచేస్తున్నారో అర్థమైతలేదని గరమైండు మొత్తం మీద. బాలకృష్ణ సమక్షంలో గాలిపంక పార్టీ కౌన్సిలర్ పరుజురాము టీడీపీలో చేరిండులా. శ్రీ సత్యసాయి జిల్లా లమత్తూరు మండలము కోడికొండ చెక్ పోస్టు కాడ 8 లక్షల రూపాయలతోటి సొంత నిధుల
నిధులతోటి ఉచిత మినరల్ వాటర్ ప్లాంటును బాలయ్య ప్రారంభించిండు. ఆసుకున్నాడు గట్టిగా ఓ తీరుగా గాలిపంక పార్టీని చూడుండ్రి. ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధులను కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్న చేయి కలుపుతున్న ప్రతినిధులను కూడా వాళ్ళు బెదిరించి ఈ ఒక్క విషయంలోనే కాదు అన్ని ఇప్పుడు ఇసుక ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్న విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తవ్వుకుపోతున్నారు. అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములను కూడా. వీటిలన్నిటికీ మా వాళ్ళు అడ్డు పడుతున్నారు. సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము అడ్డు పడతాం. వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక గాలిపంక పాట అంటేనే గాలి చేతలా ఎట్లుంటదో ఎరకనే కదా. ఎవలెన్ని మాటలన్నా నన్ను కాదు అని చెప్పి ఈ చెవులకెంచి ఈనాలా ఈ చెవులకెంచి ఇడిసబెట్టాలా. మరి ఎప్పుడో అయ్యో మమ్మల్ని గినిగాన మాటలు అంటుండ్రు ఏం చేద్దాం. అదే ఇప్పటి నుంచల్లా జనాలకు మంచిగా చేద్దాం అన్న లొక్కళ్ళని ఉన్నారా లేకపాయే. ఇక గందుకే ఏపీ ఎట్ట చూసినా మొత్తం ఆగమాగం గందరగోళంగా మారింది. ఇక గందు గురించే బాలయ్య మొత్తం మీద నిప్పులు జరిగిండు గాల మీద. ఆగో కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇస్తున్నట్టు దరఖాస్తు పెట్టుకోరు అని ఊర్లలో ఉరుకులాడి ఇండ్లు ఉన్నోళ్ళు లేనోళ్ళు అందరు దరఖాస్తులు పెట్టే కదా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి. ఇప్పుడు అట్లా కాదు, ఇండ్లు ఎవరికి ఉన్నాయి ఎవరికి లేవు ఏం సంగతి చూసి చేయాలి. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి. ఇండ్లలో అద్దెకుంటున్న లెవెలు నిజంగానే వాళ్ళకి ఇండ్లు లేవా మరి ఏమైనా అద్దెకుంటురా, ఆల్రెడీ ఇండ్లు ఉన్న లెవెలను దరఖాస్తు చేసుకురా. ఈ అన్నిటి మీద పురాగా ఏం లేకుండా తేరాపారా మంచిగా పరిశీలన చేసినాకనే ఇక గృహజ్యోతి పథకం అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీలు సర్కారు మొత్తం మీదకి సమాధానంగా వచ్చిందట. మరి ఇక ఎవరెవరికి ఉన్నాయి ఏమేమి సంగతి అనేది చూడాలి. ఇక పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇండ్లు లేని వాళ్ళు ఇప్పుడైనా ఆలోచన చేసుకోవాలనేది సర్కారు చెప్పుకొస్తున్న సంగతి. మొత్తం మీద అయితే గృహజ్యోతి కూడా అమల్లోకి వస్తుందట, చెప్పుకొస్తుంది సర్కారు. ఆగో తెలంగాణలో గృహజ్యోతి అమలు మీద కాంగ్రెస్ సర్కారు ఫోకస్ గట్టిగానే పెట్టిందులో. ఇక సీఎం రేవంత్ సారు ఆదేశాలతోని విద్యుత్ శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేపడుతున్నారు. నిజామాబాద్ జిల్లాల మీటర్ రేటింగ్ ప్రక్రియలనే ఇక లబ్ధిదారుల వివరాలు మొత్తం నమోదు చేస్తున్నారు. ఏంది కథ అనే ముచ్చట మీద ఆధార్ కార్డట రేషన్ కార్డట ఇక ఫోన్ నంబర్లతోని అనుసంధానం చేస్తున్నారు. ఇక లింకు పెడతారన్నట్టు వీటన్నిటికీ. ప్రజాపాలనలా కేవలం ఇంటి యజమానులు మాత్రమే గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోగా ఇక కొత్తగా ఇంట్లో అద్దెకుంటున్నోళ్ళ వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఈ నెల 15వ తారీఖులోగా ఇక పెద్ద ఎత్తున సర్వే పూర్తి చేస్తారని మొత్తం మీద విద్యుత్ శాఖ అధికారులు చెప్పుకొస్తున్నారు. రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు నంబర్స్ మనం బిల్లింగ్ చేస్తున్న సమయంలో మరి అవి వాళ్ళ యొక్క సర్వీస్కు పొందుపరచడం జరుగుతుంది. అలాగే యజమాని కాకుండా కిరాయిదారుకు కూడా మనము ఈ సౌకర్యం ఉంది. వారికి కూడా తెల్ల రేషన్ కార్డు ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఉంటే వాళ్ళది కూడా వాళ్ళ మీటర్కి వాళ్ళు వాడుతున్న మీటర్కి కూడా అనుసంధానం చేస్తాము. అలాగే ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కూడా ఈ మూడింటిని కూడా దాంట్లో అనుసంధానం చేస్తున్నాము. ప్రజాపాలనలో కూడా ఇచ్చిన అప్లికేషన్స్కి ఆల్రెడీ దీంట్లో మాకు డౌన్లోడ్ అవుతున్నాయి. దాంట్లో ఏమన్నా ఈ మార్పులు చేర్పులు ఉన్నా కానీ ఈ సమయంలో మనము వాటిని కూడా సరిచేస్తున్నాము. కొత్తగా కిరాయి ఉన్న వాళ్ళు కూడా అప్పుడు అప్లై చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వారికి కూడా దీంట్లో ఈ సమయంలో అనుసంధానం చేస్తున్నాము. అది చూసినారులా గదన్నట్టు కథ. ఇక 200 యూనిట్లు పెరిగిత్తురు కదా. ఇక గదని మీదనే ఏంది కథ, ఎంతమంది ఉన్నారు, ఎవరు చేసుకుంటున్నారు, ఎట్లెట్లా అని పురాగా సర్వే చేపట్టిర్రులా. ఇక ఈ నెల 15వ తారీఖు దాకా పురాగా సర్వే అంతా అయిపోతుంది. ఇక ఎవరెవరు అర్హులైతారు ఏంది కథ అనే ముచ్చట మీద తెల్లగోలు అవుతుంది అన్నట్టు. జగనే ముఖ్యమంత్రి కావాలి, జగన్ సార్కే జయన్న పొరగాడు కోడికత్తి కేసులో లోపలికి పోయిండు కదా. అగో ఇదివరకా ఇన్నేళ్ళ దాకా జగనాలు పట్టించుకున్నది ఏం లేదు. ఇక ఆఖరికి కోర్టు అయితే బెయిల్ మంజూరు ఇచ్చింది. ఇక మంజూరు చేయంగా కొన్ని షరతులు ఉంటాయి కదా, ఇటాటు పోగుడు, పోటు వాళ్ళు దిగుడు, పోలీసు వాళ్ళతో ముచ్చట పెట్టుడు, లేకపోతే ప్రెస్ వాళ్ళ ముందరికి పోయి ఇదాది వాగుడు, ఆ ఊరు దాటి అవతలికి పోయి దావతులు చేసుడు, గిసొంటివి ఏం చేయదు. కాకో శ్రీనివాసరావు నిమ్మలంగా ఇంటి పట్ల ఉండాలి, వారానికి నాడు వచ్చి నువ్వు హాజరేసిపోవాలన్నాడు. కానీ ఎంత అన్యాయం చూడురి. ఆ పోరాడు అభిమానాయే మళ్ళీగా కోడికత్తి సీనుని లోపలేసిందే కాక ఇదివరకు దాకా జగనాలు సర్కారు పట్టించుకున్నదే లేదు. ఆఖరికి కోర్టు అన్న కనికరం చూపింది. అగో గట్ల ఉన్నది కథ చూడురి. ఓ పొరగా ఇక ఊరేగింపులు ఉత్సవాలు మాత్రం ఏం చేయకు, నువ్వు పెద్ద ఎడుకోపోయి ఇచ్చినట్టు లొలిగుర వారెత్తును. ఆగో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఏపీ సీఎం జగనాల మీద కోడికత్తి కేసు దాడిలా గైన నిందితుడు ఉన్నాడు కదా ఇక కోడికత్తి శ్రీనివాసు. గైనకు హైకోర్టుల భారీ ఊరట దక్కిందులో. జనపల్లి శ్రీనివాసరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కేసు వివరాలు మీడియాతోటి ఏం మాట్లాడద్దు, ర్యాలీలు సభలలో ఏం పాల్గొనద్దనే షరతులతోటి కూడిన బెయిల్ మంజూరు చేసింది. 25,000 పైకం వ్యక్తిగత పూచికత్తు సమర్పించాలని చెప్పి ఇక ప్రతి ఐతారం గోలిగా ముమ్మిడివరం పోలీస్ టౌన్ లో హాజరు కావాలని ఆదేశించింది.
ఆదేశించిందుల్లా కోడికత్తి కేసులో 5 ఏళ్లుగా విచారణ ఖైదీగా శ్రీనివాసరావు మగ్గిపోయిండు. గత ఎన్నికల సమయంలో కోడికత్తి కేసును మస్తుగా వాడుకున్న జగ్గులు గద్దెనెక్కినకి ముచ్చట్నే ఇడిసబెట్టిండు పాపం. మరెందుకో ఇక జగనాలు సీఎం కావాలన్న వ్యక్తి మాత్రం కారాగారంలో ఉంగిపోయిండు. మరి ఆయన అభిమానైనా ఎందుకట్లా వేయాలనుకుంటాడు? వీరు కూడా జరసోని జాయించుర్రి. ఇక ఆయన కావలసిన వాళ్ళు హత్య చేసినా కూడా బెయిల్ మీద బయటకు తీసుకురావచ్చు, కానీ కోడికత్తి నిందితుడు మాత్రం బయటకు రావద్దా? ఇదెక్కడి న్యాయం అని చెప్పి దళితులు ఇక మస్తు సార్లు ప్రశ్నించిండ్రులా. కానీ జగనాలు సీఎం కావాలని మస్తుగా కలలు గాని ఆయనను అభిమానించిన దళిత యువకుడు కోడికత్తి కేసు నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు 5 ఏళ్ల నుంచి జైలు గోడల నడమనే మగ్గిపోయిండు పాపము. కోర్టుకొచ్చి సాక్ష్యం ఇచ్చే తీరిక జగన్కు లేకపోవడే గీ దుస్థితికి కారణముల్లా. గట్లుంటది మరి జగ్గులు. వాడుకున్నట్ల నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరయ్యా అంటున్నారు పబ్లిక్. ఇక కోడికత్తి ముచ్చట గత ఎన్నికలలో జగన్ కి బాగా కలిసి వచ్చింది. ఈ శాఖ ఎయిర్పోర్ట్ల గైన మీద జరిగిన గీ దాడి కేసులో ఎసొంటి రాజకీయ కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చినా కూడా మరింత లోతైన విచారణ జరపాలని చెప్పి జగన్ పదే పదే కోర్టును ఆశ్రయించుకుంటా కేసు కొలిక్కి రాకుండా చేసే. ఇక గదన్నట్టు కథ వాడుకున్నట్ల జగ్గులు మించిన వాళ్ళు లేరని మొత్తం పబ్లిక్ అంతా అనుకొస్తున్నారులా. నాగోబా జాతరకు నగారం మోగింది కదా, ఇక రేపటి నుంచి సురువు అవుతుంది. ఇవాళ మేస్రం జాతోళ్ళంతా వాళ్ళ ఆనవాయితీ ప్రకారం దేవుని కాడ ఏమేం చేయాలి, ఎట్లా చేయాలి, పనులు ఏమేం కావాలి, జాతరకు ఏర్పాట్లు ఎట్లా కావాలి, దేవుళ్ళని ఎట్లా కొలవాలి, అవకతవక లేకుండా అన్ని ఏర్పాట్లు ఎట్లా చూసుకోవాలి. ఏ గింత గిట్ల పురుగు పుసుక్కు అన్నా కష్టమే ఉంటుంది కదా. ఇక జాతర ఏర్పాట్ల మీదకెళ్ళు జోరుదారు తయారయ్యారనుకో రాదురి. ఇప్పటికే దేవుళ్ళని కడుగుడు చేసుడు వాళ్ళకుండే ఇక ఆనవాయితీ అలవాట్లు ఏమేమి ఉన్నాయో అవన్నీ చేస్తేందుకు మేస్రం జాతోళ్ళంతా నడుం బిగించిరనుకో రాదురి. ఇక మరి జాతర పెద్ద ఎత్తున ఎన్ని రోజులు తాగుతుంది, ఎట్లా తాగుతుంది, ఎవరెవరు వస్తారు, ఏడికేళ్ళు వస్తారు, ఎంత జనం వస్తారు, ఎట్ట చేయాలనే ఏర్పాట్ల మీద ఇక మా టీవీపై ప్రతినిధి పోయి నుండి ఆ ముచ్చటేందో అరుచుకోవాలి కదా. మరి జాతర అంతా మీకు చూపించాలి కదా. వాళ్ళ ఎంపటే పోవాలంటే అవుతుందా? ఇక్కడికి వెళ్ళి వస్తారు అనుకో రాదురి. నాగోబా జాతర అంటేనే అబ్బబ్బబ్బ మామూలు నగారం మోగదిగా గుసాడి నృత్యాలతోటి డిల్లెంబల్యం డప్పులు సప్పులతోటి జాతర కోలాహలం అవుతుంది. ఆదివాసి జాతర మజాక ఒక్కపారి పోయేద్దాం రారులా. ఆగో ఆదివాసీల ఆరాధ్య దైవము నాగోబ జాతర రేపు షురు అవుతున్నదులా. ఇక ఈ నేపథ్యంలోనే బెస్రం వంశస్థులు ఇక గుడి సమీపంలో ఉన్న మర్రి చెట్ల కిందకి చేరుకున్నారు. ఇక ఎక్కడెక్కడో ఉన్న బెస్రం వంశీయులందరూ కూడా ఇక గలగల ఎడ్ల బండి మీద కుటుంబ సమేతంగా చేరుకున్నారు. 4 వద్దుల ముందుగానే నాగోబా చేరుకొని మర్రి చెట్ల కింద బస చేసిరు అన్నట్టు. ఇక ఇక్కడ పలు ముందస్తు కార్యక్రమాలు కూడా చేపడతారు. ఇక అసలు ముచ్చటేంటిది, ఏంది కథ, ఎప్పుడు వచ్చిండ్రు, ఎన్నొద్దులు ఉంటారు, ఎట్లా చేస్తారనే పురాగా ముచ్చట అరుచుకుందాం రారి. తెలుగు రాష్ట్రాల్లోనే 2వ అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన నాగోబా జాతర మరికొన్ని గంటల్లోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మనం కేస్లాపూర్లోని నాగోబా దేవాలయం వద్ద ఉన్నాము. దేవాలయంకు సంబంధించి గత సంవత్సరం నుంచి దేవాలయం పూర్తయిన తర్వాత పూజలు అనేది జరుగుతున్నాయి. అయితే అప్పటి నుంచి కూడా ఇంకా కొన్ని నిర్మాణ పనులు కావచ్చు, మిగిలిపోయిన పనులు, ఆలయ అభివృద్ధి పనులన్నీ కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికి ఒక 5 రోజుల నుంచి 7 రోజుల వరకు కూడా ఈ జాతర అనేది కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం కూడా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి మహాపూజతోటి ఈ జాతర ప్రారంభమై వారం రోజుల పాటు కూడా జరుగుతుంది. ఇందులో గిరిజనేతలందరూ కూడా పాల్గొంటారు. ముఖ్యంగా మిశ్రమ వంశస్థులు ఎవరైతే ఉన్నారో వారి ఇలవేల్పుగా చెప్పుకోవచ్చు నాగోబా జాతర అనేది. నాగోబా దేవత మిశ్రమ వంశస్థుల ఇలవేల్పు అది చూసినారులా. ఇక మొత్తానికైతే ఈ దినం వచ్చిందంటే చాలు ఆదివాసీలకు పండుగలే పండుగలు, సంబురాలే సంబురాలు, మస్తు జోరుగా అవుతాయి. ఇక నాగోబా అంటే పెట్టింది పేరు. ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమవుతున్నది రేపు. ఇక రేపటి కాంచెలి పండుగ అయిపోయేదాకా మస్తు జోరుగుంటది అన్నట్టు. ఇక చెప్పనవసరం లేదా, సంబరాలు మొత్తం అంబరాన్ని అంటుతాయి. ఏం లేదు ఇక కొన్ని వద్దులు ఒప్పుకే పట్టురు అంతే. లేదంటే ఏం చేస్తారు, ఎరికేనా ఇచ్చిన జీతం తీసుకోవాలి, చెప్పిన పని చేయాలన్నట్టే చేస్తారు. ఆశా వర్కర్లు ఎంత ఆశపడిపోయి అడిగినా వాళ్ళు చేసేది ఏముండదు, మీరు తీసుకునేది ఏముండదు. ఎందుకు ఉరుకులాడతారు, ఎందుకు బంధించబడతారు, ఎందుకు నిర్బంధాలకు గురవుతారు? ఎందుకనంటే ఏపీ పోలీసులు డ్యూటీలు మాత్రం కరెక్ట్ చేస్తారు. ఎంతసేపు ఎవరు ధర్నాలకు దిగినా, ఎవరు నిరసనలకు పోయినా వాళ్ళని ఏడబడితే ఆడబట్టుడు, గొర్రెలు గుంజినట్టు గుంజుడు, బంధించుడు తప్ప వీళ్ళకి ఇంకో ముచ్చట తెలియదు. ఎందుకంటే వాళ్ళు పోలీసులా లేకపోతే గాలిపంక పార్టీ కార్యకర్తలా అర్థం కాదు. చెప్పిన డ్యూటీ చెప్పినట్టు
కష్టపడి చేస్తారన్నట్టు, ఏది డ్యూటీ చేసేదానికంటే ఎక్కువ. ఇక వీళ్ళేమో ఇస్తుందేమో సర్కారు, నిరసన చేస్తే బాగుండు, ధర్నా చేస్తే బాగుండు, వాళ్ళని ఏమైనా అడిగి చూస్తే బాగుండు అని పోతారు. పోయినా లాభం ఉండదు. మొన్నటి దాకా చూస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ తిప్పలన్నీ? 4 వద్దులు ఆగితే మీరే నిమ్మల పడతారు కదా, మీకు తెలిసే కదా. ఓట్ల కాడ చెయ్యరు యుద్ధం, ఈడ ఎందుకు అనవసరంగా? జగన్ ఏమన్నా ఇనటోడా మీ గోడు? ఆయన ఇనడు, ఊకొని సపడే కురి. అడిగితే అరెస్టులు లేదంటే అక్రమంగా కేసులు పెట్టుడు. మా ఉసురు ఉత్తగానే పోదు. మేము నమ్మి ఓట్లేసుకుంటే ఇయ్యాల మాకు న్యాయమైన మా డిమాండ్లను నెరవేర్చమన్నా కూడా నెరవేర్చకుండా మా మీదనే పోలీసులను పంపుకుంటా మమ్మల్ని గింత అన్నాలని చేస్తారా అని చెప్పి నిరసనల మీద నిరసనలు చేస్తూనే ఉన్నారు ఆశా వర్కర్లు. గుంటూరు జిల్లా తాడపల్లిలో ఆశా వర్కర్ల ఆందోళన ఉద్రిక్తంగా మారింది. యగాలని 2 ప్రైవేటు భవనాలల్లో నిర్బంధించారు పోలీసోళ్ళు. అయితే గేట్ల తాళాలు వలగొట్టి మరి గోడలు దుంకి ఇక కుటుంబ సంక్షేమ కార్యాలయం ముట్టడికి అరువులు తీసిరు ఆశా వర్కర్లు. తాడపల్లి నుంచి ఒడ్డేశ్వరం హైవేను దిగ్బంధించిర్రు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడ్డది. ఇక మా సమస్యలన్నీ పరిష్కరించకపోతే ఇక మా నిరసనలు ఆపేదే లేదు, ఎన్నొద్దులైనా సరే ఇట్లనే చేస్తామని చెప్పి ఇక గాలు ఇట్లా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక గివుల ఇవాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది పడదాకా మీ TV5 ఇగుంటా.